ఆల్మోస్ట్ 200 km/h స్పీడ్‌లో గాలులొస్తున్నాయి. అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే సౌండ్‌లు. అసలు ఇంత గట్టిగా వచ్చి తాకుతోంది గాలి. చాలా భయమేస్తోంది. ఇంత డీసెంట్‌గా స్ట్రాంగ్ బిల్డ్ ఉన్న ఇల్లు అండ్ మంచి లొకాలిటీలో ఉన్న మనకే ఇలా ఉంది అంటే మరి యానిమల్స్‌కి, బర్డ్స్‌కి అండ్ కొంచెం లో లయింగ్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకి, ఓల్డ్ హౌసెస్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో అని అనిపిస్తుంది. అస్సలు నిద్ర పట్టట్లేదు. వీఆర్ ట్రైయింగ్ టు స్లీప్ సో మచ్ కానీ సో బ్యాడ్లీ కానీ అస్సలు అప్పుడిప్పుడు వర్షం కూడా గట్టిగా పడిపోతున్నట్టుగా ఉంది. పైన మెరుపులు, ఉరుములు అది కాకుండా అసలు గాలి శబ్దమే ఎంత భయంకరంగా ఉంది అసలు. మీకేం కనబడట్లేదు యాక్చువల్లీ. నేను లోపల లైట్ గోడలు అసలు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కదులుతున్నాయి. ఇటు నుంచి వచ్చే గాలికి అటువైపు డోర్లు కూడా పబ్బుమని బంద్ అయిపోతున్నాయి. అంత గాలి వస్తుంది అసలు. ఇప్పుడు ప్రస్తుతానికి 150 km/h స్పీడ్‌లో వస్తుంది. మా ఏరియా బ్రిటన్ చుట్టూ అంతా కూడా గాలి రౌండ్ 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 తిరుగుతూనే ఉందట. ఇలాగ ఇంచుమించు 1999లో జరిగిందట. మళ్ళీ ఇప్పుడే ఇలా జరగడం చూసారా ఎంత భయంకరంగా ఉందో అసలు. ఏదో ఎవరో బలవంతంగా తలుపులు కొట్టి తోసి లోపలికి రావడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మొత్తం సిటీ అంతా అయితే అలర్ట్‌లో ఉంది. రెడ్ అలర్ట్. మీరు చూసినట్టయితే ఆ క్రేన్ ఆల్రెడీ ఆఫ్‌లో ఉంది. అయినా అది అలా ఊగిపోతుంది. మొత్తం సిటీ అంతా అల్లకల్లోలం అయినట్టుగా కనిపిస్తుంది. ఎలా తిరిగిపోతుందో మొత్తం. గాలి ఏ డైరెక్షన్‌లో వస్తుందో, ఎంత ఫోర్స్‌లో వస్తుందో మొత్తం తెలుస్తుంది అక్కడి నుంచి చూస్తే. ఇప్పుడు అర్ధరాత్రి 2:30 అయింది. అన్ని షట్టర్లు వేసేసాం. అయినప్పటికీ కూడా అన్ని డోర్లు, ఈ డోర్లు అన్ని విండోలు కొట్టేసుకుంటున్నాయి.